హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ జగన్ గారికి అత్యంత సన్నిహితులు విజయసాయిరెడ్డి మరోసారి వైసీపీ వైపు చూస్తున్నారా అంటే దాదాపుగా అవుననే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి వెళ్ళిపోయి వైసీపీకి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చి కొంత అధికార పార్టీ ఏదైతే కూటమి పార్టీ కొంత దగ్గరగా ట్రావెల్ చేసి ఆ తర్వాత లేదు లేదు అసలు నేను రాజకీయాలకే దూరంగా ఉంటున్నా, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ఆ తర్వాత బీజేపీలో చేరబోతున్నారు, ఖచ్చితంగా బీజేపీ కానీ జనసేనలోనే కానీ చేరబోతున్నారని చెప్పి కొంత గాసిప్స్ వినిపించాయి మన విజయసాయిరెడ్డి గారి మీద. మరి జనసేన పక్కన పెడదాం, టీడీపీకి అయితే ఆయన ఖచ్చితంగా వెళ్ళరు. జనసేన పక్కన పెడదాం, బీజేపీతో ఆల్మోస్ట్ డీల్ అయిపోయింది. ఎందుకంటే గతంలో పెద్ద పెద్ద ఇట్లాంటి వాళ్ళు అందరూ, ఉదాహరణకి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంచెం వీళ్ళంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ క్లీన్ అయిపోతారనమాట, క్లీన్ చిట్ అయిపోతారనమాట. సో అట్లా ఈయన కూడా గట్టిగానే బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా వార్తలు వినిపించినాయి. ఇంకా తొందరలో బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు కూడా వినిపించినాయి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్ళీ ఈయన లేదు లేదు బీజేపీ కాదు, కూటమి కాదు, వైసీపీ వైపే దగ్గర అవ్వబోతున్నారా అనే విధంగా ఈయన వార్తలు వినపడుతున్నాయి. ఎందుకు ఈ వార్తలు వినపడుతున్నాయి అనే దానికి ఆయన ఒక ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి గారు మొన్న ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారు ఆ ట్వీట్ అంటే, అమరావతికి సంబంధించి అమరావతికి ప్రత్యేక అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఏదైతే మనోళ్ళు ఒక గెజిట్లో అమరావతి రాజధానిగా చేర్చమని ఏదైతే ఒక చట్టం చేశారో, దానికి తీర్మానం చేశారో, దానికి వ్యతిరేకంగా నేను ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఈ ట్వీట్ ఏంటంటే, ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా, 2015లో ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్లు ఇల్లు కట్టగలిగారా? వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత నామమాత్రంగా డబ్బులు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏంటి? రైతుల త్యాగాలు వెలకట్లేనివని నిన్న శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగులు రైతులకు న్యాయం జరగదు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికైనా ఇంతకుముందు మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలం, కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ కాంపెన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. ఎసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ ఎసైన్లకే నష్టపరిహారం ఇవ్వండి. అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50,000 ఇళ్ల పట్టాలను మీరు ఎందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను తిరిగి ఆ నిరుపేదలకే ఇవ్వండి. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒకవైపు 1,00,000 కోట్లతో రాజధాని కడుగుతామంటున్న మీరు కట్టండి, కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేసినట్టయితే ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూములో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి, సంతోషం కలిగించినట్టయితే అలా నిర్మించిన రాజధాని వల్ల ఏ ధనికులకి, బూర్జువాలకి లాభం కలుగుతుందో ప్రజలు కూడా ఆలోచన చేస్తారని మీరు కూడా గమనించండి అని ఈయన ఒక ట్వీట్ చేశారు. సో దీంట్లో 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకటి, ఈయన ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మొత్తం విధానం వ్యతిరేకిస్తున్నారు. రెండో విధానం ఏంటంటే, ఏదైతే 50,000 గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన 50,000 ఇళ్ల పట్టాలు ఎందుకు రద్దు చేశారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ 11 ఏళ్లలో అమరావతిలో ఒక రైతన్నా మీరు ఇచ్చిన కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక బిల్డింగ్ అన్నా కట్టిండా? లేకపోతే మీరు నెల నెల రైతుకు కొంత అమౌంట్ ఇస్తా అన్నారు, దానివల్ల ఏ రైతు ఉపయోగపడ్డాడో, ఏ రైతుకు ఉపయోగపడిందో చెప్పండి. రైతుల గురించి కథలు చెప్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి ఈయన ట్వీట్ చేశాడు. అంటే ఈ ట్వీట్ మొత్తం గమనిస్తే అమరావతి ల్యాండ్ పూలింగ్కి ఆయన వ్యతిరేకంగా కనపడుతున్నాడు. దాంతోపాటుగా రైతుల పక్షాన మాట్లాడుతున్నా అని చెప్తున్నారు. దాంతోపాటుగా 50,000 రద్దయిన ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 3 ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? కూటమికి వ్యతిరేకంగా. కూటమి అంటే ఎవరు? టీడీపీ, బీజేపీ, జనసేన. సో ఈయన ఈ 3ట్లో ఏ పార్టీకి వెళ్ళాలన్నా కొంత ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి. ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అంశాల గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 50,000 పట్టాలు పేదలకు ఇచ్చారో వాటి గురించి మాట్లాడుతూ చెప్తున్నారు. కాబట్టి ఇదంతా చూసుకుంటే ఏమనిపిస్తుంది, ఈయన కూటమి పార్టీలు అంటే అటు టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఏ పార్టీ వైపు వెళ్ళడం లేదు, మరోసారి వైఎస్ఆర్సీపీ వైపు రావటానికే మొగ్గు చూపుతున్నారా అనే విధంగా రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. చూడాలి మరి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైసీపీ వైపు వస్తారా? వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాణిస్తారా? రాణిస్తే కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారా అనేది మాత్రం చూడాలి.